ఎట్టి గతి పట్టినదయ్యా, ఎట్టి గతి పట్టినది. వెనుగోలుపోయి అయ్యవారా, వెనుగోలుపోయి కడుగంపరినై కనుగొర్రి జంగి వారి పరంబు చేసి ఓకులకు కట్టెలు మోసినట్టుగా స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటిగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పళ్ళెమా, నీవు కడుపూజ్యురాలవు కావుననే దేవదాసియకు శ్రీహరి సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై ఇట్లా అధిష్ఠించినావు. కలవారి ఇళ్ళలో పుట్టి కడకు అట్ల పళ్ళెము చేరబట్టి ముచ్చివాని వలె కాళ్లకు కట్లు గట్టి కోట్లకు పడగలెత్తిన పెద సుబ్బారావు కడుపుల ముట్టి ఏ సెలసనంబులకులోనై నచ్చినే కులము చేయంబడి సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంటి ఇక త్వరపడి సత్యనపల్లి బస్ స్టాండ్ వైపునికే వెళ్ళవలేదు. సత్యనపల్లి బస్ స్టాండ్ వైపునికే వెళ్ళవలేను, లేకున్నా అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. ఆ మారిననేమి, నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అటుంచి పాపము నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళ పరిస్థితి ఏ విధముగా ఉన్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచదా. ఎవరి గతిను ఎట్లుండును. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద సుబ్బారావు కడుపున పుట్టి
వేశ్య వ్యసనములకు లోనై చివరకు అట్లమ్ముకునే స్థితికి వచ్చింది. ఇక ఒకచిని ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యే, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబటనకు వచ్చే. ఇక ఒకచిన వచ్చు లాభం ఏమున్నది? ఉత్త శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకి పిండి పోసుకునేదా. ఏమి ఈ విధి? పెద్దల మాటల వెనకపోయింది. మా తండ్రి పెదబాబురావు మాటల పెడచెవిన పెట్టి తిని నా ఇంటి వారికి ఈ విధముగా జరిగి తీరవలసింది. అయినను హృదయమున దుఃఖమింటే పదిల పడదు. మరతునన్నను ఆవేశ్యముండలు మరపురా కంటి గదియేమో పలుమారుగాను పిలుచు. ఎక్కడో ఉన్న నాదు బ్రదర్సు ఆ భవానీ బిల్వమంగళుడు కంటి గదియేమో పలుమారు కాను కఠినాత్మ నీకు ఇంక నువ్వు బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన నా ఎట్టి వారికి ఈ విధముగా జరిగి తీరవలసినది. ఏది ఏమైనను నేను ఎంతో అదృష్టవంతుడును. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులు మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చేది. ఇక ఈ నిభాగ్యం సుబ్బారావుకు శాంతి ఎప్పటికి లభించు? ఆ శాంతిగా ఏమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకచుతూ ఇట్లు సత్యనపల్లిలో అట్లమ్ముకొనుట ఉల్లిపాయ బెసరే పావులకు 4 ఏమనుకో బాకు. పొద్దుగూకులు పోయిశాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి. అసలు మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయిన. కానీ ఏ ఊరు మంది పోయిందా? మూసువీడు ఈ శాలిటీ మనకు లోడ తగిలింది. ఎక్కడ? కొంచెం దగ్గర సూప్ మధ్యమైంది. ఒరే పంతులు గారు, నీళ్ళ నరిసింది నువ్వా? ఎంతగా దిగజారింది పంతులు గారు నీ వ్యవహారం. అది కాదులే, వాటర్ బిజినెస్. ఏమాత్రం అమ్ముతున్నా పర్లా. లాభం ఎంత ఉంటది? కూలి కెడుతుంది. పర్వాలా. పంతులు గారు కూడా పక్క మన క్లాసులో చేరాడు. ఏంటయ్యి? అట్లు బిజినెస్. పావలాకి 4 గంటలు ₹1 ఒకటి అన్నా. అంటే పావలాకు 4 అనే ఈ రోజు వచ్చేసి ₹1కి 2. ఎక్కడిది దీనారావము? ఉల్లిపాయ బెసరే పావలాకు ₹4కి 2. కారవేసిన అట్లు కమ్మని అట్లు పావలాకు 4. ఏమంటే సుబ్బారావు గారు ఎవరో వచ్చారు చూడండి. ఎవరు? చంద్రమతి. చంద్రమతి అమ్మా. ఏ ఊరమ్మ మంది? ఎలాగని ఎమ్మకడ ఎవరు? అసలు ఏ ఊరు మంది? దండాలండి బావగారు, నన్ను గుర్తుపట్లా? అసలు ఆ ముండల మమ్మల్ని మనుషులు గుర్తుపట్టేడు చేశారా? ఎవరమ్మా ఇవి? ఒరే పంతులు గారు, ఎవరు అనుకున్న మన చిత్ర. దండాలండి బావగారు, దండాలంటే ఒరే యథాలారా మీరు ఇంకా బతుకుండారని అర్థం. ఇల్లు వాళ్ళు గొల్లై మేమేడవల కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? బావగారు మరే మాకున్న డబ్బంతా పోయి మా అమ్మకు పిచ్చబట్టిందండి. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డట్టు. అవునంటారా? వీళ్ళకి మధ్య బాగుంటే మామూలు వ్యవహారమా? నన్ను పట్టుకొని
గుడిపూడి సెంటర్ లో పట్టుకొని రా అంటదా రాందా సుబ్బారావు తిట్టు కమసాలి సుత్తే పెట్టు అన్నారు. మనం తిట్టడం మనం పిచ్చి పట్టుకొని పోవడం బెమ్మంగా శాపం పెట్టడం ముండలారా మనతో పెట్టుకోబాగండి. అవునవును. అమ్మకి పిచ్చి పెట్టింది. మరి అక్క పరిస్థితి ఎట్టుంది? మా అక్కకండి కళలో నేను కనపడ్డానా? చిచ్చి మీరు కనపడలేదు. ఎవరు కనపడ్డారంట? ఎవరు కనిపించారంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు. ఏ ఊరు అయిందని? కాదు బావగారు, ద్వారకా నగరం. ఏ నగరం? ద్వారకా నగరం. అంటే భగవంతుడు కృష్ణుడు. పొద్దు ఊగులు పొలిశాఖలు ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎక్కడ కనపడ్డాడు శ్రీకృష్ణుడు. బావగారు మేము రోజు గుడికి వెళ్ళి పుణ్యం చేసుకుంటాం కదండి, అందుకు దర్శనం ఇచ్చాడు. అవును, మీరైతే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు. మనకి ఎక్కడ గురించి పుణ్యం చేసుకోవడానికి? బావగారు గుడికి వెళ్ళండి. అదే అదే ఎక్కడ చేసుకుంటే పుణ్యం చేసుకోవడానికి ఎక్కడ చేసుకుంటే సరే సరే గాని ఇట్రా చెప్పండి. మరి ఆయన పరిస్థితి ఎట్టుంది? ఎవరండి ఆయన? మా పెద్ద బావ గారా? ఎవరు పెద్ద బావ గారు? అర్థం కాలే పంతులు గారు. పెద్ద బావ లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ. మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంటే మీ అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? బావగారండి మరి ఆయన కూడాను మఠంలో కలిసిపోయారుగా. ఎక్కడ కలిసిపోయాడు? మఠంలో. గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ చేరాడు చెప్పావు కదా. నీ అమ్మ కడుపు మాడ మఠాలో చేరాడు. మీ గాలి తగిలితే మఠాలో చేరకూడదు. మరి నీకు ఇది ఎడ జరిగింది? అదేనా నీకు ఇది? పంతులు గారు అమ్మాయి అదే అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్ల ఎవరే పనే లేదు. ఎందుకేమన్నారు మీరు? ఏమన్నారు? అదే నీకు ఫుడ్ ఎట్ట జరుగుతుందా నేను అడుగుతుంటే. నాకేమైంది బావగారు, నా కోసం అక్క 1,00,000 రూపాయలు బ్యాంక్ లో దాచిపెట్టింది. ఎంత వేసింది బావగారు? నా కోసం మా అక్క 1,00,000 రూపాయలు బ్యాంక్ లో దాచిపెట్టింది. అవునులే పాపం. పెన్సిల్ ఇంజక్షన్లకి ఫ్యాన్ సామాన్లకి ఎవరు నడుకుంటది పాపం. ఇంజక్షన్లు ఎందుకు? ఇంజక్షన్ల కోసం కాదు. దేనికి అనుకుంటున్నారు బావగారు? నాకు 50,000, నన్ను చేసుకుని వాడికి 50,000. బావగారు నాకు 50,000, నన్ను చేసుకుని వాడికి 50,000. పంతులు గారు కొద్ది దూనివా? దూన దూవెన లేదు. దూన దూవెన లేకుండా కడుపు కూడు తింటున్నావా పొలావు తింటున్నావా? భలేవాడు. దూవెన మన దగ్గరే ఉండాలి. చూద్దాం. ఉందలే ఉందలే భగవంతుడు ఉన్నాడు. పై పదమ్మా దేవాలయంలో ఎందుకు అయ్యవారు ఉంటాడుగా. ఎందుకు? అయ్యవారు మర్చిపోయా పంతులు గారు. మనకేమైనా పెళ్లి మంత్రాలు ఏమైనా వచ్చా? వచ్చు దినమంత్రాలు. ఏయో ఒకటి ఊరకు సౌండ్ లేకుండా ఊరకు కట్టాను 3 వేస్తా అయిపోద్ది. ఎవరు పదన మ్యారేజ్? ఎవరికి? మన మ్యారేజ్. మన మ్యారేజ్. నీ కూడు కుక్కలు పడుతుంది. అసలు నీకు ఇబ్బంది ఉండదు. నీకు వర్క్ అంతా మనమే చేస్తానికి ఇబ్బంది ఏముంటది? నువ్వేమో నేను పొయ్యి కాడ కూర్చో, ఒక్కొక్క కట్టె పెడుతుండు. నేను పెనం కాడ కూర్చుంటా, వేస్తుంటా తీస్తుంటా. అట్లు బిజినెస్. ఎక్కడిది దేనారం? ఎవరు ఒప్పుకునేది? అమ్మ కడుపు మాడ ఒప్పుకునేది ఎవరు? ఇప్పటికైనా పిల్లోడా మాట, పిల్లోడా చిన్న మాట, చిన్న మాట నీ దగ్గర అది ఉందా? అదే అది మీరు ఎవరి దగ్గర ఉండిచ్చారు? మా దగ్గర ఉండడానికి. అది కాదయ్యా, శాంతాడు. ఎందుకు వేసుకోవడానికి? ఒక మూట కడతా. మూట కడతా. గంపలు కట్టరాదు, పొగ మూట కట్టుద్దంట. మొండ పొగ కళ్ళ కాకుండా తెప్పిస్తా. మీరు తలుచుకుంటే ఎక్కడి నుంచి అయినా తెప్పిస్తారు. చూసుకో. అయ్యో పొగ మేఘాల్లో కలిసి పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకంతు పట్ల. అవును, నిన్నెక్కడో చూశానే. బాగా తేడా వచ్చింది. నిన్ను కూడా చూసా. మీ ఇద్దరిని నేను చూసా. ఏడ చూసా?
సుబ్బారావు గారు, పంతులు గారు. ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. అయ్యా, మీరు ఇంకా నాశనం అయిపోలా? అప్పుడే ఎటుపోతాము, తమరు పెద్ద దినం అయిన తర్వాత ముద్ద తినిపోదామని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది. అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించారు. ఎంత సంపాదించినా చివరకు చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప. చెప్ప కూడా చిన్నదే. చేసుకున్న మొగళ్ళు చెట్లపాలు చేసి కంపలమ్మ తిరిగే వాళ్ళకి పెద్ద ఇచ్చి ఆఖరి మాకు చిన్న ఇచ్చారు. ఇంకా నయం పగలగొట్టేయాల్సింది. చెయ్యాలయ్యా, పగలగొట్టి అయ్యా, మీ 13వ అబ్బాయి కదూ? మీ 13వ అబ్బాయి. అమ్మ కడుపులు మాడ నిద్ర లేచిన కానీ నీ కొంప చుట్టూ తిరిగితే మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలు ఎవరు ఉంటారు? 13వ అబ్బాయి కాదా? అమ్మా అమ్మా, నేనమ్మా, నన్ను గుర్తుపట్లా? ఎవరివి? నేనమ్మా, నీ చిన్న కూతురు చిత్రనే. నువ్వా? నిజమేనా? నువ్వు నాకు మొగుడిలా? అది ముదిరినంత మాత్రం ముదరాలా? అమ్మా, నేనమ్మా. ఇప్పుడు తగిలింది 3 ఫేజ్ కరెంట్ ఇప్పుడు తగిలింది వ్యవహారం. అమ్మా, ఏంది ఎక్కడున్నా? అమ్మా, నేను ఇక్కడికి వచ్చానా? వీళ్ళిద్దరే నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నా. ఎవరన్నా పెళ్ళి అంది? ఎవరు పెళ్ళి? ఎవరికి? మయ్య అన్నాడు. పెళ్లి మనకు వచ్చుబాట్లేదు, వద్దన్నాడు మయ్య. ఈ పిల్లకు పెళ్లి ఇంట్లో పెద్దదాన్ని నన్ను పెట్టుకొని ముందు నాకు కావాలి పెళ్లి, నాకైన తర్వాతనే ఈ పిల్లకి. అందుకే నీకైతేనే వైనంగా ఉంటుంది వారం. అయ్యా, ఏందయ్యా నాకు ఇప్పుడు వస్తుంది? ఇప్పుడే వచ్చేది తెల్లవారుజామునే వచ్చేది. తెల్లవారుజామునే వచ్చేది. అమ్మా, ఒక పని చెయ్యమ్మా, ఇద్దరిని చేసుకో, ఒకళ్ళ పైన ఒకళ్ళు ఉంటారు. అది లారీ స్టెఫిన్ టైర్ లాగా ఏడూరి పోతే తగిలించుకొని పోవచ్చు. నీ మా కడుపులు మాడ పుల్లతో కుళ్ళబడుస్తాం ఉండాలారా. అయ్యా, నీకు అది నిజమేగా? ఏంటది? పిచ్చి. ఎవరికి? నీకు. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీతో మాట్లాడేవాడు పిచ్చి. నీ పిచ్చిలేనా? పిచ్చయ్యా? ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి. నాకు పిచ్చి లేదు. నాకు లేదు. నీకు పిచ్చి లేదు? లేదు. అట్టయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు పిచ్చి అని ఒక రాగిరేకి మేము రాసి తాడు కట్టి నీ మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు, నీకు ఇబ్బంది ఉండదు. 2 ఖచ్చితంగా గ్యారెంటీగా కూర్చొని వేసుకుందామా, నిలబడి వేసుకుందామా? పోతా వేసుకుందాం. కాలేదు ప్రశ్నలు అట్టేసుకుని నీ అమ్మ కడుపు మాడ ఉండు. ఇట్రా అమ్మా, కొద్దిగా ఇట్రా. ఇదిగో పట్టుకో. మంచి మూమెంట్లో మా పరిస్థితి ఎవరికి రాకూడదు. చెప్పుంటే ఒకటి ఏంటి మాకు, దాంతో కొట్టుకుంటాం. ఇప్పుడు జ్ఞానం వచ్చింది ఏడకొచ్చేలకి. ప్రశ్నలేగా, జాగ్రత్తగా చూసుకో. బాబు, చలి కొనుక్కుతా ధరని కూర్చున్నారు. లాండి అమ్మాయి లోపలే ఉంది. డబ్బులు ఏంటి? లోపలికి పోండి. డబ్బులు ఏంటి? లోపలికి పోండి. పంతులు గారు, వ్యాపారం పడచేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యవహారమే. ఎందుకు బాధ చేసిన ఉండగదు. ఇంకో ప్రశ్న, చలిగా ఉంది, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ. నాశనం చేస్తాం ముండల్లారా. కంటి చూపుతో ఎంపేమండి ముండల్లారా. మేము ఎంత పని చేశారు ముండల, మమ్మల్ని బజారు పాలు చేశారు కదా ముండల్లారా. గుడి పుళ్ళు 10 రూపాయలు అప్పు పట్టుకుండా చేశారు ముండల్లారా మాకు. భలే ఉంది ఈ ముండకి ఇంకా ఏం కావలేదు. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. 501 బట్టలు ఉతికే సబ్బు. పంతులు గారు, ఓ రోజు దొడ్డాకిట్ని వస్తుంటే వచ్చేటప్పుడు చొక్కా పట్టుకొని నన్ను అడిగితే ఏందనుకున్నా, ఇది వ్యవహారం 3 గుడ్లు దిగిచారు నా జాతి వెళ్ళి. అమ్మ కడుపులు మన ఏడకేం పిచ్చి బట్టలు ఇంటి మీద బంగారం వ్యాపారం చేస్తారా? తెల్లగా బాగా ఉతుకుతా. ఎందుకు ఉతకడు? మరి నేను 4 చేస్తా. వేసుకోపో. ఏంటి రాళ్ళ? స్పెషల్ స్పెషల్ వేసుకో.
బస్సు ఎట్లా నడుస్తుంది? రోడ్డు మీద నడిచింది కాదు, కండక్టర్ గారు రైట్ రైట్ అంటే నడుస్తుంది. ఈ మొండకు ఇంకా తెలివితే అట్లా ఉన్నాయి. బండ మీద ఎన్నపూస పెడితే ఏమవుద్ది? కరిగి నీరైంది. కాదు, కుక్కలు నాకిపోతాయి. ఈ మొండ దగ్గర ఇంకా విషయం ఉంది. నేలల్లో రాయి ఎందుకు మునుగుద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. రాళ్ళకేది నేర్పే కాడికి వచ్చిందన్నమాట వ్యవహారం. బార్లో లైట్లు ఎందుకు డిమ్ముగా ఉంచుతారు? కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి. కాదు, అబ్బా కొడుకు పోయిన అర్థం కాకుండా ఉండటానికి. ఏం మెమరీ ఏమి ఉండాలరా మీ మెమరీ? అబ్బో మామూలు వ్యవహారం కాదే. అయ్యా, ఈడెక్కడ ఉన్నాడు? వాడేడి? వాడేవుడు? వాడేడయ్యా. వాడేవుడు నీ అమ్మగడు మాట. నా మొగుడేడి? నా మొగుడు. నీ మొగుడు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బజారని చెప్పి ఎవడై ఉంటారబ్బా గారు? మనం పోయిన తాళిబొట్లు పోంగా 3 బొట్ల తాళిబొట్లు ఉన్నాయి మా ఇంట్లో. దొడ్లో వానైపోయారా? మరే ఆఖరణ వచ్చిన ఆయన నన్ను అనుమానించాడు. సెంచరీ చేసి నిన్ను అనుమానించాడు. నన్ను అనుమానించి నా తాళి నాకు జంపమంటాడు. నేను జంపనంట. ఆయన జంపమంటాడు, నేను జంపనంట. ఆఖరికి ఆయన మోతారు చెప్పుకొని పోయాడు. తేడా వదిలిపోయింది పొమ్మండల్లా. మీ అయ్య నా మొగుడు. ఓరిలేమ్మ కడుపులు మాడ. అయితే మన పుట్టగల నుంచి తింటున్నారా మన మా సొమ్ము? అయ్యో, మీ అయ్య మా ఇంటికి సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. 2 సార్లు ఇదిలే. వచ్చినప్పుడల్లా 6 నెలలు ఉంటాడు. ఇక మా అయ్య మా కొంపలో ఎప్పుడు తెచ్చాడు? మీ అయ్య మొట్టమొదటిసారి మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? మనకేం తెలుసు? 2029. 2029. 64వ తారీఖు 32వ నెల. నాకు బాగా గుర్తు. ఆదివారం అమావాస్య నైట్ 1 గంట. మాఘమాసం నైట్ 1 గంట. గాలి వాన, ఎర్రటెండ. ఆ టైంలోనే మీ అయ్య మా ఇంట్లో అడుగు పెట్టాడు. ఎవరు మయ్యా? ఏది అక్కడే నాయసరావు పెట్టాడు. మీ అయ్యని చూడగానే 3 కిలోల కుంకుడుగాయలతో తలకపోసుకున్నా. పోవద్దు మరి, ఎన్నాల నుంచి ఉందో మురికి పోవద్దు. 6 బుట్ల మల్లెపూలు పెట్టుకున్నా. నువ్వే మోసారా, వెనక మోసారా? అప్పుడు నా పని ఎట్టుంది? మగోడు కనపడితే ఒళ్ళు బొంగుతుంది. పురుష బరిలా ఉండేవారు. పాల గ్లాస్ తో గదిలో అడుగు పెట్టా. మీ అయ్యే ఒకే ఒక్క మాట అన్నాడు. నందిగం శాస్త్రయ్య గారు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అంటాడు, కానీ నాకు అసలు నచ్చల. అంటాడు ఆయన, బానే అంటాడే. నాకు నచ్చల. మీ అయ్యే బాగా అన్నాడు. అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పాలు తోడే తెల్లారి పెరిగేసుకొని తిందామన్నాడు. అనవసరం పాలు చెడిపోవడం ఎందుకని అని ఉంటాడు. అంత మంచివాడే. అమ్మా, నువ్వేమన్నావు? బావగారు వాచీలో ఒక్క ముళ్ళే ఉందన్నావు. వీళ్ళ నాన్నగారు వాచీలో అసలు ముళ్ళే లేదు. నేను అడిగాను, బాబు మీ వాచీలో ముళ్ళే లేదు ఎందుకు అని అడిగా. నువ్వు రంగనాయకి ఇద్దరు వాడుకున్నారు, ఎక్కడ రాలిపోయిందో నాకేం తెలుసు. అమ్మా, పెళ్లి చేసుకుంటావా? రా చేస్తారా? అమ్మో, ఈ అబ్బాయి చాలా మంచోడు. అతను నమ్మ కప్పులు పాలు చేసి ఏం చేస్తాడు అర్థం కాదు. మరి బాబు, పిల్లని చేసుకో, తల్లి ఫ్రీ. పిల్లని చేసుకో, తల్లి ఫ్రీ. పిల్లని చేసుకుంటే తల్లి ఫ్రీ? వద్దులే. పాది తల్లిని చేసుకో, పిల్ల ఫ్రీ. అసలు వద్దులే, పెళ్ళి వ్యవహారం వద్దులే. వద్దా? అసలు మానుకుందాం, అసలు ఆ పనే మానుకుందాం అనుకుంటున్నాం. అసలు నిజమా? ఇంతకీ ఏ వ్యాపారం? అట్ల బిజినెస్. అబ్బాయి 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 వాటర్ వ్యాపారం. అట్లు వాటర్ అట్లు. మీ దయవల్ల అరదాకా వచ్చి ఆగింది వ్యవహారం. మాయి 2 వస్తువులు పోయినాయి. ఏం పోయినాయి? 2 వస్తువులు. మాయి 3 వస్తువులు పోయినాయి. మేమెవరకు చెప్పుకోవాలా? అబ్బాయి దగ్గర ఉన్నది బిందె నాది. ఎవరిదే? నాది. ఆ బిందె నాది.
ఏది క్యాను నీ సూపు కూడా తగ్గింది. ఎక్కడుంది అది? అది మార్చుకున్నాడేమో. క్యాన్ నీదే. నీది. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయిది. ఎవరిది? మా చిన్నమ్మ. అనవసరం పెట్టుకోవాలా తప్ప మనతో ఎవరు ఎవరు? ఈ ప్లేట్ మీ చిన్నమ్మాయిదా? మీ చిన్నమ్మాయి ప్లేట్ ఎంత ఉంటుందా మాకు తెలియదు. మీ పెద్దమ్మాయి పేషెంట్ మాకు తెలియదు. నీ పోషణ మాకు తెలియదు. మీ ఇంట్లో ఏ వస్తువు మాకు తెలియదు. మీ చిన్నమ్మాయి ప్లేట్ కింద గుంటుండదే ముండగల మాకు తెలుసు. అబ్బా మోసం చేయాలనుకుంటుంది మొన్న. నువ్వెప్పుడు చూసావు? కిష్ట పుష్కరాలు అప్పుడు చూసావు. మూడగొడాలు ఉంటుంది. ఏమిటి కిష్ట పుష్కరాలు? నువ్వు వచ్చావా? పుష్కరాలకు వచ్చావా? మరి నన్ను చూడలా? ఏడా జనం ఏడ కనపడతాను. నిజం? ఒట్టు ఒట్టు పట్టు పట్టు అమ్మ కడుపు ఆడ కొరికింది. ఏంది ఇటు కొరికింది? అమ్మా మెమ్మేడ కొరికింది. నువ్వు ఏడ కొరకాలా? వదిలి కట్టొద్దు లేదు. ఇంకెందుకు కనపడదంటే ఎవరు చూస్తారు ఎవరు? అవును ఇట్రా. ఏంది మరి మా ఎండ పడ్డారేంది? ఏం లేదు బావగారు. మా అక్క మెద్రిక కలిపి ఒక మాట చెప్పరమ్మని నన్ను పంపించిందండి. వంట మాస్టర్ వాటర్ బాయ్ ఎగొట్టారా? కాదు కాదు. నేను ఎందుకు వచ్చానంటే బావగారు వేసే సంపర్కం వలన మీరు పొందిన అనుభవాలు కష్ట నష్టములు మీరు పోగొట్టుకున్న డబ్బంతా మీకు తిరిగి రావాలంటే 6 మాసాలు ఊరూరు తిరిగి ప్రచారం చేస్తే మీ డబ్బు కాస్త తిరిగి వస్తుందని చెప్పి రమ్మని పంపించింది మా అక్క నన్ను ఇక్కడికి. ప్రచారం చేస్తే అంతేగా? ప్రచారం మొదలు పెడితే బాగానే ఉంటుందిగా. పంతులు గారు ఎందుకైనా మంచిది ప్రచారం మొదలు పెట్టి ఇదిగో ఇది తీసుకొని పోతుండు. దాంట్లో సరుకు మాత్రం ఇది సామాన్ తినబాకు. ప్రచారం అమ్మాయి రేటు మొదలుపెట్టు. మొదలెట్టమంటారా? మొదలుపెట్టు. చూసారా కదా మా పరిస్థితి. వేసే సంపర్కం వలన పడిన కష్టం ఇదిగో ఈ నాటక రూపంలో వివరించి ఉన్నాను. మనలో ఎవరైనా సరే ఇలాంటి జీవితం అనుభవిస్తూ ఉంటే ఆ జీవితములకు స్వస్తి చెప్పమని మీకు మనము చేస్తూ వేడుకుంటున్నానయ్యా. అయ్యా ఎంత రంభల వంటి ఇంత రంభల వంటి కాలి సంపర్కము చవటలారా
చక్కని అవకాశం కల్పించిన దేవస్థాన ఉత్సవ కమిటీ వారికి, కళాకారులకు, కళాదేవులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాటకం ఇందులో ముగిస్తూ ఉన్నాం.